హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్ర స్వాతంత్రోద్యమం అనే అంశంపై ఒక 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మీకు అందిస్తున్నామండి. దీని ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఒక 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మేము భారతదేశ చరిత్ర స్వాతంత్రోద్యమం మీద అందించడం జరిగింది. మీరు ఆ వీడియో కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మేము అందించే క్వశ్చన్స్ మీకు బాగా ఉపయోగకరంగా ఉన్నాయి అనుకుంటే మీరు కంపల్సరీ లైక్ చేయండి. మన ఛానల్లో రేపు జరగబోయే కోర్ట్ ఎగ్జామ్స్ కానీ, ఎండోమెంట్ ఆఫీసర్స్ కానీ ఉపయోగపడే కరెంట్ అఫైర్స్, అలాగే అనేక రకమైన వీడియోస్ ఉన్నాయండి. పూర్తిగా ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. మీరు నా ఛానల్లో వీడియోస్ని చూడండి, మీకు బాగా ఉపయోగపడతాయి. మొదటి బిట్, సప్త సంవత్సర యుద్ధం ముగిసిన తర్వాత ప్యారిస్ సంధి అనంతరం పూర్తయిన కర్ణాటిక్ యుద్ధం ఏది? సో క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఒప్పందానికి సంబంధించిన క్వశ్చన్స్ మనల్ని రెగ్యులర్గా అడుగుతున్నాడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ప్యారిస్ ఒప్పందంతో ముగిసిన కర్ణాటిక్ యుద్ధం ఏది అనే క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసరికి 3వ కర్ణాటిక్ యుద్ధం మనకి ప్యారిస్ ఒప్పందంతో ముగిసిందండి. డీటెయిల్స్ చూద్దాం. సో సప్త సంవత్సర యుద్ధం యూరప్లో జరిగింది. ఆ తర్వాత ప్యారిస్ సంధితో ఆ యుద్ధం ఆగిందండి. అక్కడ ఆ యుద్ధం ఆగడంతోనే ఇక్కడ మనకి 3వ కర్ణాటిక్ యుద్ధం కూడా ముగియడం జరిగింది. 3వ కర్ణాటిక్ యుద్ధం 1756 నుండి 1763 వరకు జరిగింది. ఐరోపాలో సప్త సంవత్సర యుద్ధం యొక్క ప్రభావం భారతదేశంలో పడడం వల్ల ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు మధ్య ఈ 3వ కర్ణాటిక్ యుద్ధం జరిగింది. ఇందులో ఓడిపోయిన వారు ఫ్రెంచ్ వారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 3వ కర్ణాటిక్ యుద్ధంలో భాగంగానే 1760లో వందవాసి యుద్ధం జరిగిందండి. ఆ యుద్ధం వల్ల పూర్తిగా ఫ్రెంచ్ వారు తమ ఆధిక్యాన్ని ఇక్కడ కోల్పోవడం జరిగింది. సో వందవాసి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందనేది ఇంపార్టెంట్. అలాగే ఏ యుద్ధం ద్వారా ఫ్రెంచ్ వారు తమ ఆధిక్యాన్ని పూర్తిగా కోల్పోయారు అన్నా కూడా వందవాసి యుద్ధం అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ యుద్ధం. సో ఈ రకంగా బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం భారతదేశంపై ఏర్పడడం ఈ 3వ కర్ణాటిక్ యుద్ధం ముగియడంతో జరిగింది. సో మిగతా 2 కర్ణాటిక్ యుద్ధాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్సలా చాపెల్ ఒప్పందంతో మొదటి కర్ణాటిక్ యుద్ధం ముగిసిందండి 1748లో. తర్వాత పాండిచ్చేరి ఒప్పందం, దాని ద్వారా 2వ కర్ణాటిక్ యుద్ధం ముగిసింది. సో ఈ ఒప్పందాలకు సంబంధించి ఫస్ట్ వీడియోలో మీకు పూర్తిగా ఏమేమి ఒప్పందాలు ఏ యుద్ధాల సందర్భంలో జరిగిందనేది మొదటి వీడియోలో మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూడండి. 3వది ప్యారిస్ ఒప్పందంతో ముగిసుకోవడం జరిగింది 1763. నెక్స్ట్ 1784లో జరిగిన మంగుళూరు సంధి ఏ యుద్ధం చివరన కుదుర్చుకోబడింది? సో మంగుళూరు సంధితో ముగిసిన యుద్ధం ఏంటి అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది 1784లో. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 2వ మైసూర్ యుద్ధం అండి. 2వ మైసూర్ యుద్ధం మనకి మంగుళూరు సంధితో ముగియడం జరిగింది. డీటెయిల్స్ చూద్దామండి. సో 1784లో జరిగిన మంగుళూరు సంధితో 2వ మైసూర్ యుద్ధం చివరన కుదుర్చుకోబడింది. 2వ మైసూర్ యుద్ధం 1780లో ప్రారంభమై 1784లో ముగిసింది. టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిష్ వారి మధ్య యుద్ధం జరిగింది. హైదర్ అలీ యుద్ధం మధ్యలోనే చనిపోయాడండి. హైదర్ అలీ అనే అతను టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి. అయినా కూడా టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించాడు. చివరికి ఎవరికీ స్పష్టమైన విజయం సాధించలేకపోవడంతో 1784లో మంగుళూరు సంధి కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఈ సంధి ప్రకారం ఇరుపక్షాలు తమ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని తిరిగి ఇచ్చిపుచ్చుకున్నారు. సో దాంతోపాటు ఇంకా మిగతా మైసూర్ యుద్ధాలకు సంబంధించి ఒప్పందాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మద్రాసు ఒప్పందం, ఇది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగిసింది. దీని ద్వారా ఇక్కడ కూడా స్వాధీనం చేసుకున్న భూభాగాలు పరస్పరం ఇచ్చుకోవడం జరిగింది. ఖైదీలను కూడా మార్పు చేసుకోవడం జరిగింది. సో ఈ యుద్ధంలో పాల్గొన్నది హైదర్ అలీ అండి. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒప్పందం ప్రకారం హైదర్ అలీకి బ్రిటిష్ వారు మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్దతు ఇస్తామని చెప్పారు, కానీ అది ఇవ్వలేదు. ఆ మాట మీద బ్రిటిష్ వారు నిలబడలేదు అనమాట అండి. మంగుళూరు ఒప్పందం, ఇది ఇందాక చెప్పుకున్నదే ఇప్పుడు 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగిసింది. శ్రీరంగపట్నం ఒప్పందం, ఇది 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగిసింది. సో టిప్పు సుల్తాన్కి పెద్ద ఓటమి అండి ఇది. అతను తన భూభాగంలో సగభాగాన్ని బ్రిటిష్ వారు మరియు వారి మిత్ర దేశాలకు అంటే మరాఠాలకు హైదరాబాద్ నిజాంకు అప్పగించాల్సి వచ్చిందండి. నెక్స్ట్, అంటరాని వారికి కాంగ్రెస్ మరియు గాంధీ చేసిందేమిటి అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? దీని ఆన్సర్ వచ్చేసరికి బిఆర్ అంబేద్కర్ గారండి ఈ పుస్తకాన్ని రాసింది. నెక్స్ట్ క్వశ్చన్, నానాసాహెబ్ అని ఎవరు పిలువబడ్డారు? ఈ కింది వారిలో ఎవరైనా నానాసాహెబ్ అని పిలిచేవారు అంటే బాలాజీ బాజీరావు అండి. నానాసాహెబ్ 1 అండి ఇతను. మనకు నానాసాహెబ్ 2 వచ్చేసరికి మీకు సిపాయిల తిరుగుబాటులో మనకి కాన్పూర్లో పోరాటం చేసింది నానాసాహెబ్ అని. అతను నేపాల్ పారిపోయాడు. ఇటువంటివన్నీ మనం నానాసాహెబ్ గురించి చదువుతాం. ఆ నానాసాహెబ్ వేరు, ఈ బాలాజీ బాజీరావు అని పిలువబడే నానాసాహెబ్ వేరండి. ఇతను నానాసాహెబ్ 1 అవుతాడు. బాలాజీ బాజీరావును నానాసాహెబ్ అని పిలిచేవారు.
ఈయన మరాఠా సామ్రాజ్యం యొక్క 8వ పేష్వా మరియు మొదటి బాజీరావు యొక్క కుమారుడు. ఈయన పాలనా కాలంలో మరాఠా సామ్రాజ్యం చాలా విస్తరించడం జరిగింది. నెక్స్ట్, ముర్షిద్ కులీ ఖాన్ ఢాకా నుండి ఎక్కడికి తన రాజధానిని మార్చినాడు? ముర్షిద్ కులీ ఖాన్ ఢాకా నుండి రాజధాని ఎక్కడికి మార్చాడు అంటే ఆన్సర్ ముర్షిదాబాద్కి మార్చడం జరిగిందండి. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ముర్షిద్ కులీ ఖాన్ ఢాకా నుండి రాజధానికి ముర్షిదాబాద్కి మార్చడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం వీక్ అయ్యిందండి. మొఘల్ సామ్రాజ్యం క్షీణిస్తుందన్నమాట. ఆ సమయంలో ఇతను బెంగాల్పై తన పట్టుని బలపరుచుకోవడానికి మరియు స్వతంత్రతను ఏర్పరచుకోవడానికి, స్వతంత్ర పాలకుడిగా మారడానికి ఉపయోగపడే చర్యగా దీన్ని తీసుకోవడం జరిగిందండి. ఢాకా నుంచి ముర్షిదాబాద్కి తన రాజధానిని ముర్షిద్ కులీ ఖాన్ మార్చడం అనేది జరిగిందండి. 56 చీకటి గది ఉదంతం ఎక్కడ జరిగింది? వెరీ ఇంపార్టెంట్ అండి చీకటి గది ఉదంతం అనేది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి కలకత్తాలో జరిగిందండి. కలకత్తా చీకటి గది ఉదంతం అని దీన్ని పిలుస్తాం. ఒకసారి డీటెయిల్స్ చూద్దామండి. చీకటి గది ఉదంతం బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా ఇన్సిడెంట్ 1756 జూన్ 20న కలకత్తాలో పోర్ట్ విలియం వద్ద ఇది జరిగిందండి. ఈ సంఘటన బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా కలకత్తాను ఆక్రమించిన తర్వాత చోటు చేసుకుంది. బ్రిటిష్ వారు తమ స్థావరాల చుట్టూ రక్షణ గోడలు నిర్మించుకోవడానికి సిరాజుద్దౌలా వ్యతిరేకించాడండి. బ్రిటిష్ వారు అతని ఆజ్ఞలు పట్టించుకోకపోవడంతో కలకత్తాపై ఇతను దాడి చేశాడు. పోర్ట్ విలియం కోట మీద దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు ఇతనికి చిక్కిన ఈ బ్రిటిష్ సైనికుల్ని మరియు కొంతమంది పౌరులను పోర్ట్ విలియంలో ఒక చిన్న గదిలో బంధించాడండి. అది చాలా చిన్న గది అవడం చేత దానికి సరైన వెంటిలేషన్, కిటికీలు అవి లేకపోవడం వలన వేసవికాలంలో వేడి ఉక్కపోతకి లోపల ఉన్న బందీలందరూ ఊపిరాడక హైడ్రేషన్తో మరణించడం జరిగిందండి. ఈ ఉదాంతం బ్రిటిష్ వారికి సిరాజుద్దౌలాపై ప్రతీకారం తీర్చుకోవడానికి మరియు భారతదేశంలో తమ అధికారాన్ని విస్తరించడానికి ఒక సాకుగా మారింది. దీని తర్వాతే ప్లాసీ యుద్ధం జరిగిందండి. కేవలం ఈ వంక వల్ల రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధం చేయడం అనేది జరుగుతుంది 1757లో. రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ దళాలు సిరాజుద్దౌలాను ఓడించాయి. ఇది భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసింది. సో చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసిన యుద్ధం అని దేన్ని పిలుస్తారంటే ప్లాసీ యుద్ధాన్ని పిలుస్తారు. ఎవరెవరి మధ్య జరిగిందంటే రాబర్ట్ క్లైవ్కి సిరాజుద్దౌలాకి జరిగింది. ఎవరు నెగ్గారంటే రాబర్ట్ క్లైవ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది పేర్కొనబడిన వారిలో కొత్తగా సంపాదించిన రాజ్యాలకు లేదా రాష్ట్రాలకు నిబంధనలు లేని రాష్ట్రాలు అని పేరు పెట్టిన వారు ఎవరు? క్రింది చూసుకోండి. క్వశ్చన్, నిబంధనలు లేని రాష్ట్రాలు అని పేరు పెట్టారండి. కొత్తగా వాళ్ళు సంపాదించిన రాజ్యాలకి లేదా రాష్ట్రాలకి ఎవరు అనేది క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసరికి డల్హౌసీ అండి. మీకు తెలిసిందే డల్హౌసీ అనగానే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ అని, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. సో దీని ఆధారంగా ఇతను కొత్త రాజ్యాలన్నీ ఆక్రమించుకోవడం జరిగింది. ఆ రాజ్యాలకి రాష్ట్రాలకి ఇతను పెట్టిన పేరు నిబంధనలు లేని రాష్ట్రాలు అని పేరు పెట్టడం జరిగిందండి. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. లార్డ్ డల్హౌసీ భారతదేశంలో గవర్నర్ జనరల్గా ఉన్న సమయం 1848 నుంచి 56. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొత్త భూభాగాలను స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ కొత్తగా సంపాదించిన రాజ్యాలను లేదా రాష్ట్రాలను డల్హౌసీ నిబంధనలు లేని రాష్ట్రాలు అని పిలిచేవారు. ఈ ప్రాంతాలు ఎందుకు అలా పిలిచేవారంటే ఇవి ఇతను ఆక్రమించుకున్న రాజ్యాలు కాబట్టి కొంత వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండేవి. అలాగే సరిహద్దు ప్రాంతాలు లేదా తిరుగుబాట్లు ఎక్కువగా ఇక్కడ చోటు చేసుకుంటూ ఉండేవి. ఇక్కడ శాంతి భద్రతలు త్వరగా నెలకొల్పడానికి మరియు సైనిక నియంత్రణను బలోపేతం చేయడానికి నిబంధనలు లేని పాలన అవసరమని ఈయన భావించడం జరిగింది. అందువల్ల ఈయన ఆ ప్రాంతాలకు నిబంధనలు లేని ప్రాంతాలు అని పేరు పెట్టడం జరిగింది డల్హౌసీ. ఇంకా మనకు ఆప్షన్స్లో ఉన్న వారన్ హేస్టింగ్స్, కార్న్వాలిస్, విలియం బెంటిక్ గురించి కూడా ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కొంత ఇవ్వడం జరిగిందండి. వారన్ హేస్టింగ్స్ ఈయన భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండి. మొదటి గవర్నర్ జనరల్ 1773 నుంచి 1785 వరకు. ఈయన కాలంలో పాలనా సంస్కరణలు జరిగాయి, కానీ నిబంధనలు లేని రాష్ట్రం అనే పదంతో ఈయనకు సంబంధం ఎటువంటి లేదు. ఓకే. నెక్స్ట్ కార్న్వాలిస్ ఈయన పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. ఈయన సివిల్ సర్వీసెస్కు సంస్కరణలు కూడా చేయడం జరిగింది.
కాబట్టి ఈయనకి కూడా ఈ పదంతో పెద్దగా సంబంధం లేదు. విలియం బెంటికోసర్ సతీ సహగమనం నిషేధం, దగ్గులను అణిచివేయుట వంటి సామాజిక సంస్కరణలకు విలియం బెంటిక్ పేరుగాంచారు. మనకి పాత వీడియోలో మొత్తం గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్ వాళ్ళ కాలంలో వాళ్ళు తీసుకున్న చర్యలు ఇవన్నీ ఒక చోట మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఒకసారి చూడండి. 58 మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టుటకు ముఖ్య కారణం ఎవరు ముఖ్యంగా బాధ్యులు అని అడగడం జరిగిందండి. రైత్వారీ విధానం అనగానే మనకి థామస్ మన్రో గారు గుర్తొస్తారు, కాబట్టి ఆన్సర్ థామస్ మన్రో. మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టడంలో థామస్ మన్రో ముఖ్యమైన బాధ్యులు. ఈయన మొదటగా 1792లో బారామహాల్ జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేయడం జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటిగా థామస్ మన్రో రైతువారీ పద్ధతిని ఎక్కడ ప్రవేశపెట్టారంటే బారామహాల్ అండి, 1792లో. ఆ తర్వాత 1820 నుండి 1827 వరకు మద్రాస్ గవర్నర్గా ఉన్నప్పుడు దీన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ అంతటా దీన్ని విస్తృతంగా అమలు చేయడం జరిగింది రైతువారీ పద్ధతిని. ఈ విధానంలో భూమి యాజమాన్య హక్కులు మరియు పన్ను చెల్లింపు బాధ్యతలు నేరుగా రైతులకు ఉండేవి. అంటే ప్రభుత్వం నేరుగా రైతుల నుంచే పన్ను వసూలు చేసేది, జమీందారులు మధ్యవర్తులు ఇక్కడ ఉండేవారు కాదు. సో అది మనకి రైతువారీ పద్ధతి గురించి అండి. నెక్స్ట్, జోధ్బాయి రాజప్రసాదము ఎక్కడ నిర్మించబడింది? జోధాబాయ్ అంటే ఎవరు కదండి, జోధాబాయ్. మీకు జోధా అక్బర్ తెలుసు కదండి. రాజప్రసాదం ఎక్కడ నిర్మించబడింది అంటే ఆన్సర్ ఫతేపూర్ సిక్రీ అండి. ఫతేపూర్ సిక్రీలో అక్బర్ ఈ జోధాబాయ్ రాజప్రసాదాన్ని నిర్మించడం జరిగింది. సో జోధాబాయ్ రాజప్రసాదం మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ నిర్మించిన ఫతేపూర్ సిక్రీ నగరంలో ఉంది. సో ఇక్కడ ఇందాక నేను అక్బర్ నిర్మించాడు ఈ జోధాబాయ్ రాజప్రసాదం అని చెప్పానండి, దాని మీద నాకు క్లారిటీ లేదు. నేను అదే ఫతేపూర్ సిక్రీని అక్బర్ నిర్మించాడు, ఈ రాజప్రసాద్ ఎవరు నిర్మించాడు అనేది నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నేను చెప్తానండి, లేదా మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో జోధాబాయ్ రాజప్రసాదం మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించిన ఫతేపూర్ సిక్రీ నగరంలో ఉంది. ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో ఒక చారిత్రాత్మక నగరం. 1571 నుంచి 1585 వరకు మొఘల్ సామ్రాజ్యానికి ఫతేపూర్ సిక్రీ రాజధానిగా కూడా ఉంది. జోధాబాయ్ రాజప్రసాదం లేదా హర్కాబాయ్ ప్యాలెస్ అని కూడా దీన్ని పిలుస్తారండి. ఇది మొఘల్ మరియు రాజపుత్రుల నిర్మాణ శైలిలో అద్భుతమైన సమ్మేళనానికి ఇది ఒక ఉదాహరణగా ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే జోధాబాయ్ అక్బర్ యొక్క రాజపుత్రు భార్య. సో ఇవిడ ప్రిన్సెస్ ఆఫ్ జైపూర్ అండి. జైపూర్ అంటే రాజపుత్రుల యొక్క ఈ యువరాణిని అక్బర్ పెళ్లి చేసుకోవడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ ఉంది అంటే ఫతేపూర్ సిక్రీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నందకుమార్ ఉదంతం ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు జరిగింది? వెరీ ఇంపార్టెంట్ అండి. నందకుమార్ సంబంధించి నందకుమార్ ఉదంతం 1775 ఇతడు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు జరిగింది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వారన్ హేస్టింగ్స్ అండి. సో నందకుమార్ ఉదంతం ఏంటో ఒకసారి చూద్దాం. నందకుమార్ ఉదంతం 1775 వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు జరిగింది. నందకుమార్ ఒక బెంగాలీ బ్రాహ్మణుడు మరియు ముర్షిదాబాద్లో ఒక ప్రముఖ వ్యక్తి. వారన్ హేస్టింగ్స్కు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు ఇతను చేయడం జరిగింది. దీనికి ప్రతిగా నందకుమార్పై ఫోర్జరీ కేసు, నకిలీ పత్రాలు సృష్టించడం ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అప్పట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపీ వారన్ హేస్టింగ్కి స్నేహితుడు. నందకుమార్ ఫోర్జరీ కేసులో దోషిగా తేలడం, 1775లో ఉరితీయబడ్డాడు. భారతదేశంలో బ్రిటిష్ న్యాయ వ్యవస్థ కింద ఉరితీయబడ్డ మొదటి వ్యక్తుల్లో నందకుమార్ ఒక్కడు. సో వెరీ ఇంపార్టెంట్, అందువల్ల నందకుమార్ ఫేమస్ అయ్యాడండి. బ్రిటిష్ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఉరితీయబడ్డ మొదటి భారతీయ వ్యక్తిగా ఇతను నిలిచాడు నందకుమార్. ఎవరి కాలంలో అంటే వారన్ హేస్టింగ్స్ అండి. నెక్స్ట్, 3వ మైసూర్ యుద్ధం కాలంలో ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారు? సో అది క్వశ్చన్ అండి. 3వ మైసూర్ యుద్ధం కాలంలో ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారంటే లార్డ్ కార్న్వాలిస్ అనే అతను గవర్నర్ జనరల్గా 3వ మైసూర్ యుద్ధం కాలంలో ఉన్నాడండి. సో ఇక్కడ మీకు కొన్ని మేజర్ యుద్ధాల కాలంలో ఎవరెవరు మనకి ఇక్కడ సారీ అండి ఆన్సర్ తప్పు చెప్పినట్టున్నాను. కరెక్టేనండి. ఇక్కడ టైప్ చేయడం తప్పు టైప్ చేశాను. ఈ కింద వారన్ హేస్టింగ్స్ అవడం వల్ల తప్పు చెప్పానేమో అనుకున్నా. కరెక్టేనండి. లార్డ్ కార్న్వాలిస్ కాలంలోనే మనకి 3వ మైసూర్ యుద్ధం అనేది జరిగింది. ఒకసారి
కింద ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వారన్ హేస్టింగ్స్ గురించి అండి. వారన్ హేస్టింగ్ వచ్చేసరికి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఇతని కాలంలో జరిగింది. ఈ యుద్ధం సాల్బాయ్ సంధితో ముగిసింది. అంటే కింద ఇచ్చిన ఎక్స్ప్లెనేషను ఈ వేరు యుద్ధాల కాలంలో ఎవరెవరు గవర్నర్ జనరల్గా ఉన్నారు అనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సడన్గా వారన్ హేస్టింగ్స్ పేరు చూసేసరికి నేను తప్పు చెప్పానేమో అని అనుకున్నానండి. కాదు, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చేసరికి టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. సో ఈ రెండింటికి కూడా మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి రెండింటికి కూడా వారన్ హేస్టింగ్ కాలంలోనే జరిగిందండి. 1772 నుంచి 1785. తర్వాత కారణవాలిస్ కాలంలో మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం శ్రీరంగపట్నం ఒప్పందంతో ముగిసింది. నెక్స్ట్ లార్డ్ వెల్లస్లీ అండి. లార్డ్ వెల్లస్లీ 1798 నుంచి 1505 వరకు. ఇతని కాలంలో నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించడం జరిగింది. మైసూర్ సామ్రాజ్యం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చేసింది. నెక్స్ట్ ఇతని కాలంలోనే, వెల్లస్లీ కాలంలోనే రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం కూడా జరిగింది. మరాఠా సమాఖ్యలోని వివిధ నాయకులైన సింధియాలు, బోమ్స్లే, హోల్కర్తో యుద్ధం జరిగింది. ఇతనే సబ్సిడరీ అలియాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది కూడా ఇతనేనండి, వెల్లస్లీ. నెక్స్ట్ లార్డ్ హేస్టింగ్స్. ఇతని కాలంలో ఆంగ్లో నేపాల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం సుగౌలి ఒప్పందంతో ముగిసింది. నెక్స్ట్ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం కూడా ఇతని కాలంలో జరిగింది. ఈ యుద్ధంతో పీస్వాల్ అధికారం అంతమైంది. మరాఠా శక్తి పూర్తిగా బలహీనపడింది. అది లార్డ్ హేస్టింగ్స్ కాలంలోనండి. తర్వాత వచ్చింది డల్హౌసీ 1748 నుంచి 56. రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాత పంజాబ్ బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. డల్హౌసీ కాలంలోనే రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం కూడా జరిగింది. బర్మాను ఈ బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడం జరిగింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం కూడా ఇతనే ప్రవేశపెట్టి అనేక సంస్థానాలను అతనిలో విలీనం చేసుకున్నాడు తన సామ్రాజ్యంలో. దీనివల్లే 1757లో సిపాయిల తిరుగుబాటు వచ్చిందని చెప్పి ఇక్కడ కారణాలు ఇవ్వడం జరిగింది. సో అలాగే వైస్రాయల్ కాలంలో జరిగిన ప్రముఖ యుద్ధాలు ఏంటి అంటే, లార్డ్ కానింగ్ కాలంలో సిపాయిల తిరుగుబాటు జరిగిందండి 1857లో. బ్రిటిష్ వారు దీన్ని అణచివేయడం జరిగింది. సో ఇతను బ్రిటిష్ ఇండియా చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయ్ అండి. లార్డ్ కానింగ్ చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయ్. లార్డ్ లిట్టన్, ఇతని కాలంలో రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం జరిగింది 1778 నుంచి 1780. ఆఫ్ఘనిస్తాన్పై బ్రిటిష్ తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి యుద్ధం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్పై బ్రిటిష్ ప్రభావాన్ని పెంచడం కోసమే ఈ యుద్ధం చేయడం జరిగింది, రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం. లార్డ్ డఫ్రిన్, మూడవ ఆంగ్లో బర్మా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంతో బర్మా పూర్తిగా బ్రిటిష్ ఇండియాలో విలీనం అయిపోయింది. సో ఇవి ఇంపార్టెంట్ యుద్ధాల కాలంలో ఉన్న గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయ్స్ అండి. నెక్స్ట్ లార్డ్ విలియం బెంటిక్ కాలంలో ఈ సంఘటన జరిగింది. విలియం బెంటిక్కి ఇందులో సంబంధం ఉన్నది ఏంటంటే, దగ్గులను అణిచివేయుట అనేది విలియం బెంటిక్ యొక్క కాలంలో జరిగిన ఘటన అండి. దగ్గులను అణిచివేయుట. దగ్గులు అనేది మధ్యయుగ భారతదేశంలో ఉన్న ఒక వ్యవస్థీకృత నేర సమూహం. వీరు రహదారులపై ప్రయాణికులను దోచుకుని హత్య చేస్తూ ఉండేవారు. లార్డ్ విలియం బెంటిక్ కాలంలో కెప్టెన్ విలియం హెన్రీ స్లీమాన్ ఆధ్వర్యంలో దగ్గుల అణచివేతకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. దీనివల్ల భారతదేశంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. మిగిలిన ఆప్షన్స్ దానికి సంబంధించిన సమాచారం అండి. చైత్ సింగ్ ఉదాంతం అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది వారణాసి రాజు చైత్ సింగ్కు మరియు అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్కు మధ్య జరిగిన ఒప్పందం చైత్ సింగ్ ఉదాంతం అని చెప్పుకుంటారు. బేగమ్స్ ఆఫ్ ఔద్ ఉదంతం, ఇది కూడా వారన్ హేస్టింగ్స్ కాలంలో ఔద్ బేగం మధ్య జరిగిన ఒక ఆర్థిక వివాదం అండి. ఇది నాలుగో మైసూర్ యుద్ధం. ఇది వెల్లస్లీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు జరిగింది. ఈ యుద్ధంతో టిప్పు సుల్తాన్ మరణించడం జరిగింది. సో కాబట్టి విలియం బెంటిక్తో సంబంధం ఉన్నది దగ్గులను అణిచివేయుట అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కలకత్తా, మద్రాస్, బొంబాయిలో 3 విశ్వవిద్యాలయాలు ఎవరి కాలంలో స్థాపించబడ్డాయి? సో ఆన్సర్ వచ్చేసరికి కానింగ్ అండి. లార్డ్ కానింగ్ కాలంలో ఈ కలకత్తా, మద్రాస్, బొంబాయిలో 3 విశ్వవిద్యాలయాలు స్థాపించడం జరిగింది. నెక్స్ట్ కలకత్తా, బొంబాయి, మద్రాసుల్లో హైకోర్టులు ఎవరి కాలంలో స్థాపించబడ్డాయి? సో ఇది కూడా కానింగ్ ప్రభు కాలంలోనే స్థాపించబడ్డాయండి. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇండియన్ హైకోర్టు చట్టం 1761 ప్రకారం కలకత్తా, మద్రాస్, బొంబాయి హైకోర్టులు స్థాపించబడ్డాయి. ఈ చట్టం 1861లో ఆమోదించబడినప్పటికీ
అసలు హైకోర్టుల అధికారంలోకి 1862లో హైకోర్టులు ప్రారంభించబడడం జరిగింది. కలకత్తా అయితే జూలై 1, 1862, మద్రాసు హైకోర్టు జూన్ 26, 1862, ఇక బొంబాయి అయితే ఆగస్టు 14, 1862. సో ఇవన్నీ కూడా ఎవరి కాలంలో జరిగాయంటే లార్డ్ కానింగ్ కాలంలో జరిగాయండి. లార్డ్ కానింగ్ మనకి చివరి గవర్నర్ జనరల్గా 1856 నుంచి 1858 వరకు చేశారు. మొదటి వైస్రాయ్గా 1858 నుంచి 1862 వరకు చేశారు. ఇవన్నీ కూడా 62లో జరిగిన ఇన్సిడెంట్సే. సో ఈయన వైస్రాయ్ పదవీ కాలంలోనే 1861లో ఇండియన్ హైకోర్టు చట్టం ఆమోదించబడింది. హైకోర్టులు కూడా 1882 ఈయన పదవీ కాలం చివరిలో స్థాపించబడ్డాయి. అయితే ఈ హైకోర్టులు పూర్తిగా పనిచేయడం ప్రారంభించింది మాత్రం ఇతని కాలంలో కాదండి. అది సర్ జాన్ లారెన్స్ కాలంలో ఈ హైకోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రారంభం అవడం అనేది, పూర్తి స్థాయిలో అమల్లోకి రావడం అనేది జరిగిందండి. కాబట్టి ఒక్కొక్కసారి ఆప్షన్స్లో సర్ జాన్ లారెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. సర్ జాన్ లారెన్స్ గారు 1864 నుంచి 1869 వరకు వైస్రాయ్గా ఉన్నారు. ఈయన కాలంలో 1865లో హైకోర్టుల స్థాపన గురించి కొన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన చట్టము, వాటి అధికారిక ప్రారంభం అంతా కూడా కానింగ్ వైస్రాయ్గా ఉన్నప్పుడే జరిగాయి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 65 పూర్ణ స్వరాజ్య తీర్మానం ఎప్పుడు చేయబడింది? పూర్ణ స్వరాజ్య తీర్మానం మన అందరికీ తెలిసిందే. 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానం చేయడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క లాహోర్ సమావేశం 1929 డిసెంబర్ 19న జరిగింది. ఇదొక మైలురాయి భారత స్వాతంత్ర సంగ్రామంలో. ఈ సమావేశంలో పూర్ణ స్వరాజ్ సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం ఆమోదించబడింది. అంటే అంతకుముందు వరకు కేవలం కాంగ్రెస్ వారు డొమినియన్ హోదా గురించి మాత్రమే, అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉంటూనే స్వయం ప్రతిపత్తి కావాలి అని కోసమే పోరాడడం జరిగిందండి. కానీ మొట్టమొదటిసారి మాకు పూర్తి స్వాతంత్రం కావాలి అని చెప్పి కాంగ్రెస్ వారు బహిరంగంగా ప్రకటించడం ఈ సమావేశంలో జరిగింది. దీనికి జవహర్లాల్ నెహ్రూ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ తీర్మానం తర్వాత 1930 జనవరి 26న మొదటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. అందువల్ల ఈ జనవరి 26 మనకి ఫ్యూచర్లో గణతంత్ర దినోత్సవంగా మారడానికి ఉపయోగపడిందండి ఈ తేదీ, గుర్తుపెట్టుకోండి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ స్థాపించింది ఎవరు? సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించింది గోపాలకృష్ణ గోఖలే గారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించారండి. డీటెయిల్స్ చూద్దాం. గోపాలకృష్ణ గోఖలే గారు 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించారు. గోఖలే గారు మహాత్మా గాంధీకి రాజకీయ గురువుగా కూడా ప్రసిద్ధి చెందారు. ఇది ఇంపార్టెంట్ అండి. మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు అని ఎవరిని పిలుస్తారు అనే క్వశ్చన్స్ మనకు కనపడతా ఉంటాయి. గోపాలకృష్ణ గోఖలే గారు దేశానికి సేవ చేయడానికి యువతను ప్రోత్సహించడం మరియు వారికి సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, సంరక్షణ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వడం కోసమే ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించారు. సత్యశోధక్ సమాజాన్ని ఎవరు ప్రారంభించారు? సత్యశోధక్ సమాజాన్ని ప్రారంభించింది జ్యోతిబా పూలే అండి. ఈ సమాజాలు వీటి గురించి కూడా, సంఘాలు వాటి గురించి కూడా మొదటి వీడియోలో అన్నీ ఒక్కచోట మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగిందండి. తప్పనిసరిగా చూడండి. జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే అని కూడా పిలుస్తారు. 1773లో మహారాష్ట్రలో సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. 1773 గుర్తుపెట్టుకోండి, సత్యశోధక సమాజం. ఈ ఉద్యమం ప్రధానంగా దిగువ కులాల ప్రజల హక్కులను పరిరక్షించడం, సామాజిక న్యాయం, న్యాయకత్వం కోసం పోరాటం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటరానితనం, కుల వివక్ష, బ్రాహ్మణ ఆధిపత్యం వంటి వాటిని వ్యతిరేకంగా పూలే గారు గట్టిగా పోరాడడం జరిగింది. విద్యా వ్యాప్తి ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని ఆయన నమ్మారు. ముఖ్యంగా మహిళలు మరియు దిగువ కులాల వారికి విద్యను అందించడానికి ఆయన కృషి చేశారు. నెక్స్ట్, మరాఠా పక్షపత్రిక బహిష్కృత భారత్ను ఎవరు ప్రారంభించారు? బహిష్కృత భారత్ అనే ఈ పత్రికను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ బిఆర్ అంబేద్కర్ గారండి. బహిష్కృత భారత్ పత్రిక సంపాదకులు ప్రారంభించింది ఈయనే. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ బహిష్కృత భారత్ పత్రిక ద్వారా దళితుల సమస్యలను బలంగా వినిపించి వారికి సమాజంలో గుర్తింపు లభించేలా పోరాడారు. ఇతని యొక్క ఇతర పత్రికలు ఏంటంటే మూక్ నాయక్, ఇది అంబేద్కర్ గారు స్థాపించిన మొదటి వార్తాపత్రిక మరాఠీ భాషలో. నెక్స్ట్ సమత, ఇది దళిత సమాజంలో సమానత్వం కోసం ప్రారంభించిన పత్రిక, వాదించిన పత్రిక. తర్వాత దీని పేరు జనతాగా మార్చడం, ఇది సమత తర్వాత జనతాగా మార్చడం జరిగింది. నెక్స్ట్ ప్రబుద్ధ భారత్ కూడా ఈయనకి సంబంధించిన వార్తాపత్రికే, అంబేద్కర్ గారిది. నెక్స్ట్ క్వశ్చన్, బార్డోలీ సత్యాగ్రహానికి నాయకుడు ఎవరు? దీని ఆన్సర్ వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి.
బార్డోలి సత్యాగ్రహానికి నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. బార్డోలి సత్యాగ్రహానికి 1928లో గుజరాత్ రాష్ట్రంలో బార్డోలి తాలూకాలో బ్రిటిష్ ప్రభుత్వం భూమి శిస్తును 22% పెంచింది. దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధిక పన్నులు పెంపుదలను వ్యతిరేకిస్తూ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో బార్డోలి సత్యాగ్రహం ప్రారంభమైంది. ఈ సత్యాగ్రహం విజయవంతం కావడంతో వల్లభాయ్ పటేల్కు సర్దార్ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశస్తుల వివాహ చట్టం 1872లో జారీ అగుటకు ఎవరు బాధ్యులు వహించారు? స్వదేశస్తుల వివాహ చట్టం ఆన్సర్ వచ్చేసరికి కేశవ చంద్రసేన్ అండి. దీని ఆన్సర్. డీటెయిల్స్ చూద్దాం. స్వదేశస్తుల వివాహ చట్టం 1872, దీనినే బ్రహ్మ వివాహ చట్టం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో బాల్య వివాహాలను నిషేధించి వితంతు వివాహాలకు చట్టబద్ధత కల్పించింది. ఈ చట్టం జారీ అగోట్లో కేశవ చంద్రసేన్ కీలక పాత్ర పోషించారు. ఈయన బ్రహ్మ సమాజం యొక్క నాయకుడు మరియు సంఘ సంస్కర్త. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్కు మరణదండన ఎందుకు విధించింది? సో ఈయన సాండర్స్ను హత్య చేయడం వల్లే ఇతనికి ఉరిశిక్ష విధించడం, మరణదండన విధించడం అనేది జరిగింది. భగత్ సింగ్కు మరణశిక్ష విధించడానికి ప్రధాన కారణం 1928లో లాహోర్లో జరిగిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జాన్ పి శాండర్స్ యొక్క హత్య. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై లాఠీచార్జ్ చేయాలని ఆదేశించిన సీనియర్ బ్రిటిష్ పోలీస్ అధికారి జేమ్స్ ఏ స్కాట్ను హత్య చేయడమే భగత్ సింగ్ మరియు అతని అనుచరుల లక్ష్యం. కానీ అనుకోకుండా అతని ప్లేస్లో ఈ సాండర్స్ అనే వ్యక్తి హత్యకు గురి కావడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ లాఠీచార్జ్లో దేనికి వ్యతిరేకంగా లాఠీచార్జ్ అంటే సైమన్ కమిషన్ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం మీద లాఠీచార్జ్ చేయడం ద్వారా ఆ లాఠీచార్జ్లో లాలా లజపత్ రాయ్ తీవ్రంగా గాయపడి మరణించారు. వీటికి కారణం జేమ్స్ ఏ స్క్వాట్ అండి. అయితే పొరపాటున వారు స్క్వాట్కి బదులుగా శాండర్స్ని చంపేయడం జరిగింది. ఈ హత్య బ్రిటిష్ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీనికి ప్రతీకారంగా భగత్ సింగ్, రాజగురు మరియు సుఖ్దేవులను ఉరి తీయాలని నిర్ణయించారు. నెక్స్ట్ 72, సరిహద్దు గాంధీ ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ను సరిహద్దు గాంధీ అని పిలుస్తారండి. ఈయనకి గాంధీ గారి సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని ఈయన సరిహద్దు ప్రాంతమైన పంజాబ్ ప్రాంతాల్లో ఇతను పోరాటం చేయడం జరిగింది స్వాతంత్రం కోసం. సరిహద్దు గాంధీ అని ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారిని పిలుస్తారు. ఈయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక ప్రముఖమైన నాయకుడు. వాయువ సరిహద్దు ఫ్రాన్సిస్ ప్రస్తుతం పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రాంతంలో పఠాన్ ప్రజల మధ్య అహింసాత్మక ప్రతిఘటనకు ఈయన నాయకత్వం వహించారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఎంతగానో ఆచరించారు కాబట్టి ఇతను సరిహద్దు గాంధీ అని పిలుస్తారు. ఖుదాయి ఖిద్మత్గార్ అల్లాహ్ సేవకులు అనే సంస్థను కూడా ఈయన స్థాపించారు. దీని సభ్యులు ఎప్పుడూ కూడా ఎరుపు రంగు యూనిఫామ్లు ధరించడం కారణంగా వీళ్ళని ఎర్ర చొక్కాలు అని కూడా పిలిచేవారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరు గుర్తుపెట్టుకోండి. బొంబాయి నుండి టానా వరకు, మద్రాసు నుండి అరక్కోణం వరకు రైలు మార్గాలు ఎవరి కాలంలో నిర్మించబడ్డాయి? వెరీ ఇంపార్టెంట్ అండి. రైలు మార్గాలన్నీ భారతదేశంలో డల్హౌసీ కాలంలోనే నిర్మించబడ్డాయి. భారతదేశం రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత లార్డ్ డల్హౌసీకి దక్కుతుంది. ఈయన భారతీయ రైల్వే పితామహుడు అని కూడా పిలుస్తారు. బొంబాయి నుండి టానా వరకు భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు 1853 ఏప్రిల్ 12న బొంబాయిలోని పోర్బందర్ నుండి టానా వరకు నడిచింది. ఇది 34 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. మద్రాసు నుండి అరక్కోణం వరకు దక్షిణ భారతదేశంలో మొదటి రైలు మార్గం 1856 జూలై 1న మద్రాసు నుండి అరక్కోణం వైపు రాయపురం నుండి వాలాజ్పేట వరకు ప్రారంభమైంది. సో అలా మనకి ఇవన్నీ కూడా డల్హౌసీ కాలంలో జరిగాయండి. పిట్స్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? పిట్స్ ఇండియా చట్టం ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఏంటి అంటే ఆన్సర్ 1784 అండి. పిట్స్ ఇండియా చట్టం 1784లో ప్రవేశపెట్టడం జరిగింది. పిట్స్ ఇండియా చట్టంలో పిట్స్ ఇండియా చట్టం 1784లో బ్రిటిష్ పార్లమెంట్చే ప్రవేశపెట్టబడింది. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను భారతదేశంలో మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి ఉద్దేశింపబడింది. ఈ చట్టం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ ఆస్తుల పరిరక్షణను నియంత్రించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది లండన్లో. గుర్తుపెట్టుకోండి, లండన్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాజకీయ వ్యవహారాన్ని పర్యవేక్షించగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక మరియు వాణిజ్య వ్యవహారాలు నిర్వహించేది. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏమో రాజకీయ వ్యవహారాలు చేస్తూ ఉండగా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమో ఆర్థిక మరియు వాణిజ్య వ్యవహారాలు నిర్వహిస్తూ ఉండేది. సో అది పిట్స్ ఇండియా చట్టం 1784.
1921లో జరిగిన మఫ్లా తిరుగుబాటుకు ముఖ్యంగా దేనివల్ల జరిగింది? మఫ్లాల తిరుగుబాటు మెయిన్ కారణం ఏంటి? ఆన్సర్ ఖిలాఫత్ ఉద్యమం యొక్క ప్రభావం వల్ల ఈ మఫ్లా తిరుగుబాటు అనేది జరగడం జరిగిందండి. మఫ్లా తిరుగుబాటు 1921 కేరళలోని మలబార్ ప్రాంతంలో జరిగింది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఖిలాఫత్ ఉద్యమం యొక్క ప్రభావం అత్యంత ముఖ్యమైన కారణాల్లో ఒకటి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం మరియు టర్కీ సుల్తాన్ పదవికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారి చర్యలకు నిరసనగా భారతదేశంలో ప్రారంభమైన ఒక ముస్లిం యుద్ధమే ఇది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం మరియు టర్కీ సుల్తాన్ పదవికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారి చర్యలకు నిరసనగా భారతదేశంలో ప్రారంభమైన ఒక ముస్లిం యుద్ధం అండి ఇది. ఖలీఫ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు మతపరమైన నాయకుడు. భారతదేశంలోని ముస్లింలు ముఖ్యంగా మఫ్లాలు ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. సో ఆన్సర్ మఫ్లాల తిరుగుబాటుకు మెయిన్ కారణం ఖిలాఫత్ ఉద్యమం అండి. చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? దీని ఆన్సర్ 1922 అండి. చౌరీ చౌరా సంఘటన ఫిబ్రవరి 4, 1922లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా అనే పట్టణంలో జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతుల బృందంపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిపై ఆగ్రహించిన ప్రజలు చౌరీ చౌరా పోలీస్ స్టేషన్కు నిప్పండించారు. ఈ హింసాత్మక చర్యలో 22 మంది పోలీసులు మరణించడం జరిగింది. ఈ సంఘటన గాంధీజీ గారిని తీవ్రంగా కలిచివేసింది. దాంతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆయన ఫిబ్రవరి 12, 1922 నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆయన ఉద్యమం అహింసా మార్గంలో సాగాలని గట్టిగా నమ్మేవారు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని ఎవరు స్థాపించారు? కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించి చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ గారు స్థాపించారండి. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని తర్వాత దీన్ని స్వరాజ్ పార్టీ అని కూడా పిలువబడింది. దీన్ని చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూలు స్థాపించారు. మహాత్మా గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మధ్యలోనే నిలిపివేయడం వల్ల కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. శాసనసభలో బహిష్కరించాలనే గాంధీ గారి ఆలోచనను చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ వ్యతిరేకించారు. కౌన్సిల్లోకి ప్రవేశించి లోపల నుండి బ్రిటిష్ వారి విధానాలను అడ్డుకోవాలని వీరు వాదించారు. అంటే గాంధీ గారేమో అసలు మనం శాసనసభలోకి వెళ్ళకూడదు అనుకుంటే, వీరు మాత్రం శాసనసభలోకి వెళ్ళి అక్కడే మనం వారిని అడ్డుకోవాలని చెప్పి వీరు వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో 1923లో చిత్తరంజన్ దాస్ అధ్యక్షుడిగా, మోతీలాల్ నెహ్రూ గారి కార్యదర్శిగా కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొని శాసనసభలోకి ప్రవేశించి ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా స్వపరిపాలన సాధించవచ్చు అనేది వీరి యొక్క ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, నా ఆశ ఉన్నది ప్రార్థనలో, ప్రార్థనే దీనికి జవాబు అని ఎవరన్నారు? నా ఆశ ఉన్నది ప్రార్థనలో, ప్రార్థనే దీని జవాబు అని అన్నది ఎవరు అనగా మహాత్మా గాంధీ గారు ఈ వాక్యాలు చేయడం జరిగిందండి. గాంధీజీ జీవితంలో ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ఆయన ప్రతి పనిలోనూ ప్రతి కష్టంలోనూ ప్రార్థననే ఆశ్రయించారు. ప్రార్థన తర్వాతే ఆత్మబలం, శాంతి లభిస్తాయని, సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని బలంగా విశ్వసించారు. ఆయనకు ప్రార్థన కేవలం దేవుడిని వేడుకోవడం మాత్రమే కాదు, అది అంతరాత్మతో సంభాషణ, ఆత్మశుద్ధికి మార్గం. అందుకే ఆయన నా ఆశ ఉన్నది ప్రార్థనలో, ప్రార్థనే దీనికి జవాబు అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, క్రింది పేర్కొనబడ్డ వారిలో 1919 చట్టాన్ని గురించి ఎవరు అసంతృప్తి చెంది దానిని తిరస్కరించారు? దీని ఆన్సర్ కూడా గాంధీ గారేనండి. సో 1919 యాక్ట్ మీ అందరికీ తెలిసిందే. దీన్నే మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటారు. గాంధీజీ ఈ చట్టంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన దీనిని నిరాశాజనకమైనదిగా అభివర్ణించడం జరిగింది మరియు భారతీయులకు నిజమైన స్వయం పాలన అందించడంలో ఇది విఫలమైందని ఆయన భావించారు. ఈ చట్టంను సాతాను లాంటిది అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ చట్టం తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం వంటి పెద్ద ఎత్తు నిరసనలు జరగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1918లో నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించింది ఎవరు? 1918లో నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించింది సురేంద్రనాథ్ బెనర్జీ మరియు ఆయన నాయకత్వంలోని కొందరు మితవాదులండి. ఆన్సర్ చూద్దాం. 1918లో మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు ప్రకటించినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్లో మితవాదులు ఈ సంస్కరణను స్వాగతించారు. అయితే అతివాదులు వీటిని నిరాశపరిచేవిగా మరియు అసంతృప్తిగా ఉన్నవిగా భావించారు.
ఈ సంస్కరణల పట్ల కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర విభేదాలు తలెత్తాయి. దీని ఫలితంగా సురేంద్రనాథ్ బెనర్జీ, తేజ్ బహదూర్ సఫ్రు, శ్రీనివాస్ శాస్త్రి వంటి ప్రముఖ మితవాద నాయకులు భారత కాంగ్రెస్ పార్టీని వీడిపోయి 1918లో నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఈ సంస్థ ప్రధానంగా బ్రిటిష్ పాలనలో సంస్కరణల ద్వారా భారతదేశానికి స్వయం పాలన సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, హంటర్ కమిషన్ను ఎందుకు నియమించారు? దీని ఆన్సర్ వచ్చేసరికి జలియన్ వాలాబాగ్ విషాదం గురించి నియమించబడ్డ కమిటీ హంటర్ కమిషన్ అండి. ఒకసారి చూద్దాం. జలియన్ వాలాబాగ్ విషాదం గురించి విచారించుటకు 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో జరిగిన ఘోర మారణకాండ గురించి వివరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిషన్ నియమించింది. ఈ సంఘటనలో జనరల్ డయ్యర్ నిరాయుధ ప్రజలపై కాల్పులు జరిపించాడు. దీనివల్ల వందలాది మంది మరణించడం జరిగింది. ఈ దురాఘాతాన్ని విచారించి బాధ్యుతులను గుర్తించడం ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, కైజర్ ఈ హింద్ అనే బిరుదు ఎవరికిచ్చారు? ఆన్సర్ గాంధీ గారండి. ఇతనికి దక్షిణాఫ్రికాలో ఉండగా ఈ బిరుదు ఇవ్వడం జరిగింది. సో 1915లో దక్షిణాఫ్రికాలో చేసిన సేవలకు గుర్తింపుగా మహాత్మా గాంధీ గారికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ బిరుదుని ప్రదానం చేసింది. అయితే 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతానికి నిరసనగా గాంధీ గారు ఈ బిరుదుని వెనక్కి ఇచ్చేయడం జరిగింది. నెక్స్ట్, ఆత్మగౌరవ ఉద్యమం నాయకుడు ఎవరు? ఆత్మగౌరవ ఉద్యమానికి నాయకుడు రామస్వామి నాయర్ అండి. ఇతనే పెరియార్ రామస్వామి అని కూడా పిలుస్తారు. ఆత్మగౌరవ ఉద్యమం సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకిస్తూ కుల వివక్షను రూపుమాపి సామాజిక సమానత్వాన్ని సాధించడానికి తమిళనాడులో ప్రారంభమైన ఒక ముఖ్యమైన సామాజిక ఉద్యమం. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఈవి రామస్వామి నాయకర్. పాపులర్లీ ఇతన్ని ఏమని పిలుస్తారంటే పెరియార్ రామస్వామి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, అలీగర్ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు? సో దీని ఆన్సర్ వచ్చేసరికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండి అలీగర్ ఉద్యమాన్ని ప్రారంభించింది. సో అలీగర్ ఉద్యమాన్ని ప్రారంభించింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అలీగర్ ఉద్యమం 19వ శతాబ్దంలో భారతదేశంలో ముస్లిం సమాజం యొక్క సామాజిక, రాజకీయ మరియు విద్యా పురోగతి కోసం ప్రారంభించబడిన ఒక ముఖ్యమైన ఉద్యమం. ఈ ఉద్యమాన్ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు ప్రారంభించడం జరిగింది. ఇతను ముస్లింల్లో ఆధునిక విద్యను ప్రోత్సహించడానికి కృషి చేశారు. దీనికోసం 1875లో ఇది ఇంపార్టెంట్ అండి, మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని, ప్రస్తుతం అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా దీన్ని పిలుస్తారు, దీన్ని స్థాపించడం జరిగింది. ఈ కళాశాల ముస్లిం సమాజంలో విద్య మరియు మేధో పునర్జీవనానికి కేంద్రకంగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి దాదాబాయి నౌరోజీ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందండి. దాదాబాయి నౌరోజీ గారు పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం బ్రిటిష్ పాలన వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థ వారు ఎలా దోపిడీ చేస్తున్నారు అనేది వివరించడం జరిగింది. దేశంలో పేదరికానికి ఈ బ్రిటిష్ పాలన ఎలా దారితీస్తుందో కూడా వివరించారు. డ్రైన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతాన్ని ఈయన ఈ పుస్తకంలో వివరించడం జరిగింది దాదాబాయి నౌరోజీ గారు. నెక్స్ట్, అనుశీలన్ సమితి అనే రహస్య సంఘాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ బరీంద్ర కుమార్ ఘోష్ మరియు అతని సహచరులు కలిసి అనుశీలన్ సమితి అనే రహస్య సంఘాన్ని స్థాపించడం జరిగిందండి. బరీంద్ర కుమార్ ఘోష్ అరవింద్ ఘోష్ సోదరుడు మరియు అతని సహచరులు 20వ శతాబ్దం ప్రారంభంలో బెంగాల్లో అనుశీలన్ సమితిని స్థాపించారు. సో ఇక్కడ అరవిందో ఘోష్ సోదరుడు అండి, ఎవరో బరీంద్ర కుమార్ ఘోష్, అతనితో పాటు మరొక అతని సహచరులు కలిపి దీన్ని అనుశీలన సమితిని స్థాపించారు. ఇది బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడడానికి స్థాపించబడిన ఒక విప్లవాత్మక సంస్థ. ఈ సంస్థ యువకులను సమీకరించి వారికి ఆయుధాలతో శిక్షణ ఇచ్చి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి సిద్ధం చేసింది. ఈ సమితి ముఖ్యంగా బెంగాల్లోని పలు ప్రాంతాల్లో విస్తరించి అనేక విప్లవాత్మక కార్యకలాపాలలో పాలు పంచుకోవడం జరిగింది. నెక్స్ట్, క్రింది వారిలో ఆలీపూర్ కుట్ర కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరు? ఆన్సర్ అరబిందో ఘోష్ మరియు బరీంద్ర కుమార్. సో ఆన్సర్ 2 అండి, అరవింద్ ఘోష్ మరియు బరీంద్ర కుమార్ అనే అతను. సో ఆలీపూర్ కుట్ర కేసు దీనినే మురారిపుకూర్ కుట్ర లేదా మాణిక్యతల కుట్ర అని కూడా పిలుస్తారు. 1908లో ఇది జరిగింది.
ఈ కేసులో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినందుకు చాలామంది భారతీయ జాతీయవాదులు నిందితులుగా ఉన్నారు. ముఖ్యంగా అరబింద్ ఘోష్, అతని సోదరుడు బరీంద్ర కుమార్ ఘోష్ ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. గుర్తుపెట్టుకుని అలీపూర్ కుట్ర కేసు. బెంగాల్ విభజన అమలు జరిపిన రోజు, బెంగాల్ విభజన ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ అక్టోబర్ 16, 1905. లార్డ్ కర్జన్ 1905 జూలై 19న బెంగాల్ విభజన ప్రకటించాడు. అయితే అది 1905 అక్టోబర్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. బ్రిటిష్ వారు బెంగాల్ను పరిపాలనా సౌలభ్యం కోసమని విభజించడం కారణమని పేర్కొన్నప్పటికీ దీని వెనకాల అసలు ఉద్దేశం విభజించి పాలించు అనే విధానం ద్వారా జాతీయవాద ఉద్యమాన్ని బలహీనపరచడానికి ఇది చేయడం జరిగింది. ఇది బెంగాల్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది మరియు స్వదేశీ ఉద్యమానికి దారితీసింది. చివరగా 1911లో లార్డ్ హార్డింగ్ II ఈ విభజనను రద్దు చేయడం జరిగింది. 89 క్రింది పేర్కొన్న వారిలో ఎవరు బెంగాల్ విభజనను సమర్థించారు? సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఢాకా నవాబు నాయకత్వంలోని మహమ్మదీయులు దీన్ని ఆమోదించారు, అంగీకరించారండి బెంగాల్ విభజనను. సో బెంగాల్ విభజనను ముస్లింలకు ప్రత్యేక ప్రావిన్సులను అందిస్తుందని, తద్వారా వారికి రాజకీయంగా మరియు సామాజికంగా ప్రయోజనాలు చేకూరుతుందని భావించారు. ముఖ్యంగా తూర్పు బెంగాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండేవారు మరియు కొత్త ప్రావిన్స్ వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతుందని, వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా కాపాడబడతాయని వారు నమ్మారు. ఢాకా నవాబు సలీముల్లా ఈ విభజనకు బలమైన మద్దతుదారు. ఆయన ముస్లిం లీగును స్థాపించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇది ముస్లింల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కామన్వీల్ అనే వార్తాపత్రిక మరియు న్యూ ఇండియా అనే కామన్వీల్ అనే వారపత్రికను, న్యూ ఇండియా అనే దినపత్రికను ప్రారంభించింది ఎవరు? ఒకటేమో వారం రోజులకు వచ్చే పత్రిక, ఇంకోటి డైలీ వచ్చే పత్రిక. ఈ రెండింటిని ప్రారంభించింది ఎవరు అంటే అనిబిసెంట్ గారండి. అనిబిసెంట్ గారేనండి. ఇక్కడ ఆప్షన్ 2 అని ఇచ్చి ఇక్కడ గాంధీజీ అని కనపడే కన్ఫ్యూజ్ అయ్యాం. అనిబిసెంట్ అండి. అనిబిసెంట్ ఒక ఐరిష్ దేశస్థురాలు. ఈవిడి మహిళా హక్కుల కార్యకర్త, రచయిత్ర మరియు వక్త, భారత స్వాతంత్ర సమరయోధురాలు. ఈమె భారతదేశంలో అనేక సంస్కరణలకు కృషి చేశారు. ఈమె కామన్వీల్ అనే వారపత్రికను 1914లో ప్రారంభించారు. ఈ పత్రిక భారతదేశంలో రాజకీయ, సామాజిక, మతపరమైన అంశాలపై దృష్టి సారించింది. అలాగే న్యూ ఇండియా అనే దినపత్రికను కూడా 1914లోనే ప్రారంభించారు. ఈ పత్రిక హోమ్ రూల్ లీగ్ ఉద్యమానికి మద్దతునిస్తూ భారత స్వాతంత్రం కోసం ప్రజలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించింది. సో ఆన్సర్ అనిబిసెంట్ గారండి. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగిందండి. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ రచించారు. ఈ పుస్తకం భారత స్వాతంత్ర ఉద్యమం మరియు దేశ విభజన గురించి, రెండింటి గురించి ఆయన ఈ పుస్తకంలో తన వ్యక్తిగత అనుభవాలు, ఆలోచనలు మరియు అంతర్దృష్టులను ఇక్కడ అందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1929 మార్చిలో 14 అంశాలు అనే ప్రకటన ఎవరు చేశారు? దీని ఆన్సర్ మహమ్మద్ అలీ జిన్నా గారు ఈ 14 అంశాలు అనే ప్రకటన చేయడం జరిగిందండి. ఒకసారి ఏంటో చూద్దాం. 1929 మార్చిలో మహమ్మద్ అలీ జిన్నా 14 అంశాలు అనే ప్రకటన చేశారు. ఇది భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం. సైమన్ కమిషన్ నివేదికను మరియు మోతీలాల్ నెహ్రూ నివేదికను ప్రతిస్పందనగా ముస్లింల హక్కులు మరియు ప్రయోజనాలు పరిరక్షించడానికి జిన్నా ఈ 14 అంశాల ప్రతిపాదనను పైకి తీసుకురావడం జరిగింది. ఈ అంశాల్లో ప్రధానంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు, ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం, కేంద్ర శాసనసభలో ముస్లింలకు 3/1 సీట్లు, ముస్లింలకు మత స్వేచ్ఛ వంటివి ఇందులో ఉండడం జరిగింది. 93 వేవల్ ప్రభువు తర్వాత వైస్రాయ్ అయినది ఎవరు? వేవల్ తర్వాత వచ్చిన వైస్రాయ్ మౌంట్ బాటన్ గారు వచ్చారండి. సో వేవల్ ప్రభువు 1943 నుంచి 47 వరకు భారతదేశానికి వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్గా పనిచేశారు. ఆయన తర్వాత భారతదేశానికి చివరి వైస్రాయ్ మరియు మొదటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ బాధ్యతలు స్వీకరించారు. మౌంట్ బాటన్ భారతదేశ విభజన మరియు స్వాతంత్ర ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. 94 1942 సంవత్సరం ఆగస్టు నెలలో క్విట్ ఇండియా తీర్మానం ఎక్కడ ఆమోదించబడింది? సో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎక్కడ ఆమోదించి ప్రకటించారు? దీని ఆన్సర్ వచ్చేసరికి బొంబాయి అండి. బొంబాయిలో దీన్ని ఆమోదించడం జరిగింది. ఒకసారి మ్యాటర్ చూద్దాం. క్విట్ ఇండియా అనేది భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన ఘట్టం. మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో
దీన్ని క్రాంతి మైదాన్ అని కూడా పిలుస్తారంటండి. 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమానికి ఆమోదించడం జరిగింది. ఈ తీర్మానం బ్రిటిష్ పాలన తక్షణమే అంతం కావాలని డిమాండ్ చేసింది. గాంధీజీ ఈ సందర్భంలో డూ ఆర్ డై అనే ప్రసిద్ధ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ అనీ బెసెంట్ అండి. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అధిరోహించిన మొదటి మహిళ ఎవరు అంటే అనీ బెసెంట్. సర్వోదయ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ గాంధీ గారు అండి. సర్వోదయ అనే పుస్తకాన్ని రాసింది మహాత్మా గాంధీ గారు. ఈ పుస్తకం జాన్ రస్కిన్ రాసిన అంటూ ది లాస్ట్ అనే పుస్తకానికి గాంధీజీ గారు చేసిన అనువాదం అండి. గాంధీజీ ఈ పుస్తకంలో సమాజంలోని అందరి సంక్షేమానికి సంబంధించిన తన ఆలోచనలు, సిద్ధాంతాలను వివరించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ను ఎవరు స్థాపించారు? వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్ అండి. సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించడం జరిగింది. ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది భారత స్వాతంత్రం కోసం స్థాపించబడిన ఒక సాయుధ దళం. దీనిని మొదట మోహన్ సింగ్ అనే వ్యక్తి 1942లో ఏర్పాటు చేసినట్టుకి సుభాష్ చంద్రబోస్ 1943లో దీని నాయకత్వాన్ని స్వీకరించి తద్వారా గణనీయమైన శక్తిగా ఇది మార్చడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ నేతాజీగా ప్రసిద్ధి చెందారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సహాయంతో ఈ సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించారు. సింగపూర్ నుంచి ఢిల్లీ చలో అనే నినాదంతో, వెరీ ఇంపార్టెంట్, ఢిల్లీ చలో అనే నినాదం ఎవరిది అని అడుగుతారండి, గుర్తుపెట్టుకోండి. సో సింగపూర్ నుంచి ఢిల్లీ చలో అనే నినాదంతో బ్రిటిష్ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ కృషి చేస్తుంది. సో అదండి, ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించింది సుభాష్ చంద్రబోస్. ఢిల్లీ చలో అనే నినాదం ఇచ్చింది కూడా సుభాష్ చంద్రబోస్. బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో వ్యాపారం చేయుటకు ఈస్ట్ ఇండియా కంపెనీకి నిర్వివాదమైన హక్కును ఇచ్చింది ఎవరు? సో ఎవరు బ్రిటిష్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు బెంగాల్, బ్రిటిష్, ఒరిస్సాలో వ్యాపారం చేసుకోవడానికి అంటే ఆన్సర్ ఫరూక్ సియర్ అండి. సో మొఘల్ చక్రవర్తి అయిన ఫరూక్ సియర్ 1717లో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక బంగారు ఫర్మానా, దీన్నే బంగారు ఫర్మానా అని కూడా అంటారు, ఫర్మానా జారీ చేయడం జరిగింది. ఈ ఫర్మానా ద్వారా బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా ప్రాంతాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎటువంటి సుంకాలు చెల్లించకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కు లభించింది. దీనినే కంపెనీ యొక్క మాగ్నా కార్టా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది భారతదేశంలో బ్రిటిష్ వారి వాణిజ్య మరియు రాజకీయ ఆధిపత్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఫర్మానా కంపెనీకి అనేక అధికారాలను కల్పించింది. వాటిలో ముఖ్యమైనవి బెంగాల్, బీహార్, ఒరిస్సాలో సుంకం లేకుండా వ్యాపారం చేసే హక్కు, కంపెనీకి చెందిన వస్తువులు తీసుకెళ్లడానికి దస్తక్కులను జారీ చేసే హక్కు, కలకత్తా చుట్టూ అదనపు భూభాగాన్ని కొనుగోలు చేసుకునే హక్కు, కలకత్తాలో తమ సొంత నాణేలు ముద్రించుకునే హక్కు, ఇవన్నీ కూడా వీళ్ళకి కేటాయించడం జరిగింది. నెక్స్ట్, డచ్ కంపెనీ యొక్క గవర్నర్ 1659 వరకు ఎక్కడ స్థావరం కలిగి ఉండేవాడు? సో గవర్నర్ స్థావరం, డచ్ కంపెనీ యొక్క గవర్నర్ స్థావరం 1659 వరకు ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ పులికాట్ అండి. సో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దీన్నే విఓసి అని కూడా పిలుస్తారు. భారతదేశంలో తమ తొలి స్థావరాన్ని పులికాట్లో, ప్రస్తుతం ఈ ముక్క తమిళనాడులో ఉందంటే అక్కడ స్థాపించడం జరిగింది. 1609లో వారు పులికాట్లో గెల్ట్రియా కోటను నిర్మించారు. 1659 వరకు పులికాట్ డచ్ వారికి కోరమండల్ తీరంలో కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మరియు గవర్నర్ నివాసంగా ఉండేది. తర్వాత 1659లో డచ్ వారు నాగపట్నాన్ని వశం చేసుకున్నారు. అక్కడ దానిని తమ ప్రధాన స్థావరంగా మార్చుకున్నారు. అయినప్పటికీ 1659 వరకు పులికాట్ డచ్ గవర్నర్ యొక్క ముఖ్య స్థావరంగా ఉండేది. నెక్స్ట్, కింది వాటిలో ఏది భారతదేశంలో ఫ్రెంచ్ స్థావరం కాదు? ఇందులో ఫ్రెంచ్ స్థావరం కానిది ఏంటి అని అడిగాడండి. ట్రాంక్విబార్ అండి. సో మహీ, పాండిచ్చేరి, కరకలై మూడు కూడా ఫ్రెంచ్ ఇవే. ట్రాంక్విబార్ మాత్రం కాదు. మహీ, పాండిచ్చేరి మరియు కరాకలై అన్నీ భారతదేశంలో ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఈ ప్రాంతాలు చాలా కాలం ఫ్రెంచ్ వలస పాలనలో ఉన్నాయి. 1954 ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఈ ప్రాంతాలు చాలా కాలం వరకు ఫ్రెంచ్ వలస పాలనలోనే ఉన్నాయి. 1954లో ఈ ప్రాంతాలు భారతదేశంలో విలీనమయ్యాయి. ట్రాంక్విబార్, ఇది ప్రస్తుతం తరగంబాడి అని పిలుస్తారు, డానిష్ వారి ఆధీనంలో ఉన్న స్థావరం ఇది. 1620లో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ ఒక స్థావరాన్ని స్థాపించి తర్వాత దీన్ని బ్రిటిష్ వారికి విక్రయించడం జరిగింది.
సో కాబట్టి ట్రాంక్విపార్ అనేది ఫ్రెంచ్ వారి స్థావరం కాదండి, ఇది బ్రిటిష్ మరియు డానిష్ వారి ఆధీనంలో ఉండే స్థావరం. సో ఇవి మీకు ఒక 50 బిట్లు ఇక్కడ అందించడం జరిగిందండి. మిగతా బిట్స్ కూడా రెడీగా ఉన్నాయి, కొన్ని బిట్స్ మరొక వీడియోలో ఇంకొక 50 బిట్స్ మీకు అందించడం జరుగుతుంది. ఇలా మొత్తం ఇండియాకి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర మరియు ఈ స్వాతంత్రోద్యానికి సంబంధించిన పూర్తి సమాచారంతో కూడా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ మీకు మేము అందిస్తామండి. మా ప్రయత్నం నచ్చినట్లయితే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.